మనిషి బ్రతకాలంటే మనకు ఉన్నంతలా బ్రతకడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎదుటివాడిని చూసి వాని లెక్క బ్రతకాలని అనుకుంటామో అప్పుడు చూడు ఖర్చు పెరుగుతుంది, అట్లనే కష్టాలు కూడా పెరుగుతాయి. కానీ ఎదుటోడిని చూసి వాడికి కారు ఉన్నది, బండి ఉన్నది, నాకు కూడా కావాలని నువ్వు అప్పు చేసి పప్పుకూడు తిన్నట్టు నువ్వు అప్పు చేసి కొనుక్కొని వాడుకున్నావు అనుకో, రేపు అప్పులోడు వచ్చి నీ ఇంటి ముందడికి వచ్చి బై కట్టేసే డబ్బులు అని అంటారు. అప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించకుండా ఎప్పుడైనా ఎదుటోడిని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు చెయ్యొద్దు. ఎందుకనంటే అది నీకే చెడు జరుగుతుంది, చాలా కష్టాలు పాలవుతావు. నీ భార్య బిడ్డలు రోడ్డున పడతారు, అప్పులోళ్ళు వచ్చి ఇంటి ముందర ఉండి ఇజ్జత్ తీస్తారు, ఎక్కడ వాల్యూ లేకుండా అయిపోతుంది. రేపటి నాడు ఏదైనా నిజమైన కష్టం వచ్చినా కూడా నీకు ఎవ్వరు సహాయం చేయరు. అందుకోసమే ఎప్పుడైనా ఎదుటోని చూసి బ్రతకడం నేర్చుకోవద్దు. మనకు ఉన్నంతలనే మనం ఏం పని చేస్తున్నాము, మనకు ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, మన పిల్లలకు ₹1 ఎట్లా వెనక వేయాలి, ఉన్నంతలనే సర్దుకొని పోవాలి. మనకు ఉన్నంతలనే ఎంత ఖర్చు పెట్టుకోవాలని అంతా ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఎప్పుడైనా ఎదుటోళ్ళని చూసి ఏడవకూడదు. మనకు ఉన్నంతలనే సర్దుకొని పోతే ఒకరోజు అప్పులోడు వచ్చి ఇంటి ముందట నిలబడకుండా చేసుకోవాలంటే మనం ఒక పూట మాడబెట్టుకొని ఇంట్లో పడుకున్నా ఎవరు చూడరు. కానీ ఎప్పుడైతే వచ్చి మిమ్మల్ని అప్లోడ్ అడుగుతాడో అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు, మన విలువ తగ్గిపోతుంది జనాలల్లా. అందుకోసమే మనం ఎప్పుడు ఎదుటోని చూసి ఏడవద్దు, ఎదుటోని చూసి మనం వాళ్ళలాగా బ్రతకాలని ఆలోచించొద్దు. అందుకోసమే మనకు ఎంత ఉంటుందో అంతటనే కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజంలో ఒక విలువ సంపాదించుకొని అరే వీడికి లేకున్నా నీతిమంతుడురా, మాట తప్పడురా అని అనుకునేటట్టు జనాల దగ్గర మంచిగా ఉండి అందట్లా సమాజంలో మెదులుకోవాలి. ఇలాంటి పనులు చేసేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా సమాజంలో బ్రతకాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు నచ్చితే కామెంట్ పెట్టండి.